మీరు ఎక్కువ రోజుల నుండి మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? తినే ఆహారంలో పీచు పదార్థాలని తక్కువగా తీసుకుంటున్నారా? టాయిలెట్‌లో గానీ, వర్కింగ్ అవర్స్‌లో గానీ ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, హలో, నమస్తే అండి. మైసెల్ఫ్ డాక్టర్ అమర్‌నాథ్, ఎంఎస్ స్కాలర్ ఇన్ ఆయుర్వేద. ఇవాళ చాలా మంది బాధపడుతున్న, బయటకి చెప్పుకోవడానికి ఇబ్బంది పడే సమస్య గురించి మనం మాట్లాడుకుందాం. అదే పైల్స్. మనం తరచుగా ఈ పదాలు వింటూ ఉంటాం. పైల్స్, హెమరాయిడ్స్, మొలలు, అర్షమొలలు అని. పేర్లు ఏవైనా సమస్య ఒకటే. మన మలద్వారం లోపల సహజంగా రక్తనాళాలుంటాయి. వీటినే యానల్ కుషన్స్ లేదా రెక్టల్ కుషన్స్ అని అంటాం. ఇవి శరీరంలో ఉండడం చాలా అవసరం. ఇవి మోషన్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అలాగే యానల్ వాల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఎలా అంటే ఎప్పుడైనా మలబద్ధకం ఒక్కోసారి గట్టిగా వెళ్ళడం వల్ల యానల్ వాల్స్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ టైంలో ఇవి యానల్ వాల్స్ కట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి. అయితే ఎప్పుడైతే ఈ సహజంగా ఉండే యానల్ కుషన్స్ లేదా రెక్టల్ కుషన్స్ ఉబ్బుతాయో వాటిని మనము పైల్స్ అని, హెమరాయిడ్స్ అని, అర్షములలని అంటాము. ఇవి కొత్తగా వచ్చేవి కావు. ఆల్రెడీ మన శరీరంలో నార్మల్ గా ఉండాల్సిన రక్తనాళాల పైన కాన్స్టెంట్ గా ప్రెషర్ పడడం వల్ల అవి ఉబ్బుతాయి. అయితే 1-2 సార్లు ప్రెషర్ పడితే పర్వాలేదు కానీ రెగ్యులర్ గా ఎక్కువసేపు కాన్స్టెంట్ గా ప్రెషర్ పడుతూ ఉండడం వల్ల కొన్ని వారాలు లేదా నెలల తర్వాత ఈ రక్తనాళాలు ఉబ్బి పైల్స్ గా మారతాయి. అయితే ఈ ప్రెషర్ ఆ కుషన్స్ పైన పడడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా 5 అలవాట్లను మనం చూద్దాం. మొదటిగా మలబద్ధకం, టాయిలెట్లో ఎక్కువసేపు గడపడం, తినే ఆహారంలో పీచు పదార్థం తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, నీరు తక్కువగా తాగడం, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం. మొదటగా మలబద్ధకం వల్ల గట్టి మలాన్ని బయటకు పంపడానికి ఎక్కువగా మొక్కాల్సి వస్తుంది. ఇలా మొక్కడం వల్ల రక్తనాళాలపైన ప్రెషర్ పడి పైకి వెళ్లాల్సిన రక్తం అక్కడే నిలిచిపోయి ఎక్కువ రోజులు ఇలా జరగడం వల్ల ఆ రక్తనాళాలు ఉబ్బి పైల్స్ గా మారతాయి. టాయిలెట్ లో ఎక్కువసేపు గడపడం. చాలా మంది ఈ రోజుల్లో టాయిలెట్ లో మొబైల్ ఫోన్ గానీ లేదా న్యూస్ పేపర్ గానీ తీసుకెళ్లి చాలా సేపు కూర్చుంటున్నారు. అయితే 5-10 నిమిషాల్లో అవ్వాల్సిన పని 15-20 నిమిషాల పైనే అవుతుంది. దీనివల్ల మలద్వారం పైన కాన్స్టెంట్ గా ప్రెషర్ పడి ఆ రక్తనాళాలు ఉబ్బి పైల్స్ గా మారతాయి. తినే ఆహారంలో పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం. పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం వల్ల మోషన్ గట్టిపడి మలబద్ధకానికి దారితీస్తుంది. ఇదే మలబద్ధకం మళ్ళీ ప్రెషర్ పడి పైల్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. నీరు తక్కువగా తీసుకోవడం. ప్రతిరోజు శరీరానికి కావాల్సినంత నీరు తీసుకోకపోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోయి మలబద్ధకం వచ్చి అది పైల్స్ రావడానికి కారణమవుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం. కేవలం టాయిలెట్ లోనే కాదు, వర్కింగ్ ప్లేస్ లో కూడా లైక్ ఐటీ ప్రొఫెషనల్స్ గానీ, డ్రైవర్స్ గానీ, కుట్టు మిషన్ మీద పనిచేసే వాళ్ళు గానీ, షాప్స్ లో ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు గానీ, ఇలా ఎక్కువసేపు కూర్చోవడం ద్వారా మలద్వారం పైన కాన్స్టెంట్ గా ప్రెషర్ పడి దీనివల్ల కూడా పైల్స్ వస్తుంది. వీటితో పాటు ఇంకా ప్రెగ్నెన్సీలో గానీ, ఒబెసిటీలో గానీ బరువు ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టెంట్ గా మలద్వారం పైన ప్రెషర్ పడడం వల్ల ఈ యొక్క పైల్స్ రావడం జరుగుతుంది. వృద్ధాప్యంలో అంటే 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో ఈ యానల్ కుషన్స్ లేదా రెక్టల్ కుషన్స్ వీక్ అవుతాయి. సో దీనివల్ల చిన్న ప్రెషర్ పడినా కూడా అవి బయటకు ఉబ్బి పైల్స్ గా మారే అవకాశం ఉంది. అయితే ఈ కారణాల వల్ల మనము మెయిన్ గా చూసింది 2. ఒకటి మోషన్ గట్టిపడడం లేదా మలద్వారం పైన ప్రెషర్ పడడం. ఈ రెండిటి వలన కాన్స్టెంట్ గా ఒత్తిడి పడుతూ ఉండడం వల్ల రక్తనాళాలు ఉబ్బి పైల్స్ గా మారతాయి. ఈ పైల్స్ 2 రకాలు. ఒకటి బయటి మొలలు, 2 లోపలి మొలలు. బయటి మొలలు అంటే మలద్వారం బయట చర్మం కింద ఉంటాయి. పెయిన్, దురద ఉంటాయి. మోషన్ కి వెళ్ళినప్పుడు మాంసం ముద్దల్లాగా తగులుతూ ఉంటాయి. రక్తం గడ్డగట్టినప్పుడు థ్రాంబోజ్డ్ పైల్స్ గా మారి సివియర్ పెయిన్, డిస్కంఫర్ట్ ని కలుగజేస్తాయి. ఇంటర్నల్ పైల్స్, ఇవే లోపలి మొలలు అంటారు. ఇవి లోపల ఉండడం వల్ల కొన్నిసార్లు నొప్పి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే రక్తం పడుతూ ఉంటుంది మోషన్ కి వెళ్ళినప్పుడల్లా. ఇవి 4 గ్రేడ్స్ ఉన్నాయి. మొదటి గ్రేడ్ మోషన్ కి వెళ్ళినప్పుడు రక్తం మాత్రమే పడుతుంది. రెండవ గ్రేడ్ లో అయితే మోషన్ కి వెళ్ళినప్పుడు బయటకు వస్తాయి, మళ్ళీ వాటంతట అవే లోపలికి వెళ్తాయి. మూడవ గ్రేడ్ లో మోషన్ కి వెళ్ళినప్పుడు బయటకు వస్తాయి, మనం మాన్యువల్ గా మనం లోపలికి పుష్ చేస్తేనే అవి లోపలికి వెళ్తాయి. 4వ గ్రేడ్ ఇవి మోషన్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎప్పుడు బయటే ఉంటాయి. ఇవి చాలా ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నట్టయితే మనము డాక్టర్ దగ్గరికి సంప్రదించడం ఎంతో ఇంపార్టెంట్. ముఖ్యంగా బ్లీడింగ్. మోషన్కి వెళ్ళినప్పుడు మన టాయిలెట్ లోపల స్ప్లాష్ ఆఫ్ బ్లడ్ అంటారు, అంటే రక్తం చిమ్మినట్టుగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు పైల్స్ అవ్వచ్చు. మనం వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించడం ఎంతో ఇంపార్టెంట్. మోషన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా నార్మల్గా కూర్చున్నప్పుడు కానీ పెయిన్ ఉన్నా, దురద ఉన్నా, డిస్కంఫర్ట్ ఉన్నా మనము నియర్ బై కన్సల్టెంట్ని కలవడం ఎంతో ఇంపార్టెంట్. దీన్ని ఏ విధంగా నిర్ధారిస్తారు? ఒకటి విజువల్ గా మనం చూడడం ద్వారా, లేదా డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ లేదా పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు, ఇది చేయడం ద్వారానో, వీటి ద్వారా కూడా మనం కనుక్కోలేకపోతే యానోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ చేసి వీటిని నిర్ధారిస్తారు. సర్జరీ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? రబ్బర్ బ్యాండ్ లైగేషన్ అని, స్క్లీరోథెరపీ, లేజర్, హెమరాయిడోప్లెక్సీ లేదా హెమరాయిడెక్టమీ. మనకున్న గ్రేడ్ని బట్టి ఏ సర్జరీ చేయాలనేది సర్జన్ డిసైడ్ చేస్తారు. ఆయుర్వేదంలో పైల్స్ కి ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే
మెడికేటెడ్ కషాయస్ ద్వారా సిజ్జుబాత్ చేయడం ద్వారా ఇవి సైజుని తగ్గించవచ్చు. క్షారకర్మ లేదా క్షారసూత్ర టెక్నిక్ ద్వారా కూడా వీటికి ట్రీట్మెంట్ చేస్తాము. ఈ థ్రాంబోజ్డ్ పైల్ మాసెస్‌లో జెలు కవచర్‌ను ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి. బ్లీడింగ్ రెగ్యులర్‌గా వస్తున్నా, పెయిన్ సివియర్‌గా ఉన్న, మోషన్‌కెళ్ళినప్పుడు గానీ, కూర్చున్నప్పుడు గానీ, సడెన్‌గా మోషన్‌లో చేంజ్ అయినా, ఎయిదర్ కాన్‌స్టిపేషన్ గానీ, లేదా విరేచనాలు అవ్వడం గానీ, ఇటువంటివి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ఎంతో ఇంపార్టెంట్. ఇవి రాకుండా ఉండడానికి నివారణ ఏం చేయాలి? ఫైబర్ ఫుడ్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే ప్రతిరోజు మనం అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ కనీసం ఒక ఫ్రూట్ అయినా తీసుకునేలాగా చూసుకోవాలి. నీరు బాగా తీసుకోవాలి. మలద్వారం పైన కాన్స్టెంట్‌గా ప్రెషర్ పడే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయడం ద్వారా, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మోషన్ వచ్చిన వెంటనే చాలామంది ఆపుకొని ఉంటారు. అలా చేయకుండా మోషన్ వచ్చిన వెంటనే వెళ్ళడం ద్వారా కూడా మనము వీటిని అరికట్టవచ్చు. వెయిట్ లాస్ అవ్వడం ద్వారా కంటిన్యూగా కూర్చొని పనిచేసే వాళ్ళైతే గంటకు ప్రతి 10 నిమిషాలు గానీ అటు ఇటు తిరగడం ద్వారా వీటిని తగ్గించుకొనవచ్చు. చివరిగా పైల్స్ అనేది ఒక సాధారణమైన వ్యాధే. సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటే లేదు. లక్షణాలు వచ్చిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ద్వారా ఎన్నో కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసి హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయవచ్చు. పైల్స్‌ని నియంత్రించాలంటే సరైన ఆహారం, ఆరోగ్యకర జీవనశైలి మరియు లక్షణాలు కనిపించిన వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవడం. ఈ 3 ఉంటే నొప్పి లేని జీవితం ఖాయం.